కొడుకు: నాన్నా, ఈరోజు పరీక్ష చాలా బాగా రాశాను. తండ్రి: నీ టక్కర మాటలు నన్ను నమ్మమంటావా? కొడుకు: నువ్వు నమ్మవనే పరీక్ష పత్రం ఇంటికి తెచ్చాను, చూసుకో. డాక్టర్: రేపు నీకు ఆపరేషన్ చేస్తున్నాం, తప్పకుండా నువ్వు మీ కుటుంబాన్ని చూస్తావు. పేషెంటు: మా కుటుంబంలో అందరూ చనిపోయారు డాక్టర్ గారు, నేను ఒక్కడనే మిగిలాను. డాక్టర్: ఆ విషయం నాకు తెలుసయ్యా, అందుకే అందరూ కలిసి ఉంటారని చెప్పేది, అర్థం చేసుకో. కూతురు: అమ్మా, పప్పులో ఉప్పు ఎంత వేయాలి? అమ్మ: మీ ఆయన మీద ఇష్టం ఉందనుకో చిటికెడు, ఇష్టం లేదనుకో పిరికెడు. చెప్పులు కొనుక్కోవటానికి వెళ్ళిన పంకజం 5 గంటల పాటు షాపులో ఉన్న చెప్పులన్నీ ట్రై చేసినా ఏదీ నచ్చలేదు. చివరికి ఒకదాన్ని సెలెక్ట్ చేసింది. పంకజం: ఇదెంతో చెప్పండి. షాపు యజమాని: డబ్బేమీ వద్దు, ఫ్రీగా తీసుకోండి. పంకజం: నేను అలా తీసుకుపోయేదానిలా కనిపిస్తున్నానా? షాపు యజమాని: అయ్యో, తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ చెప్పులు మీరు వేసుకొచ్చినాయే మేడం.